హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చేసాను. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ మనమైతే ఈ విధంగా అయితే వాటర్ బాటిల్స్ అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాం గదా! అందులో నుంచి స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే అందులో కొంచెం జీలకర్ర గాని, కొంచెం సోంపు గాని వేసి గాని మూత పెట్టేసామంటే వాటర్ బాటిల్స్ అనేది మనం ఎన్ని రోజులు వాడినా అసలు స్మెల్ రానే రావండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. మనం ఈ విధంగా అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం గదా! అవైతే కుళ్ళిపోతూ, పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఉండాలంటే అందులో గాని న్యూస్ పేపర్‌లు గాని ఈ విధంగా చుట్టి పెట్టేస్తే న్యూస్ పేపర్‌ల తేమకి ఆనియన్స్ అనేది పాడవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనమైతే పాలే కాంచుకున్నప్పుడు వెంటనే ఈ విధంగా అయితే మూత పెట్టేస్తే ఆ పాలు వేడికి పాలనేది ఇరిగిపోతూ ఉంటాయి. అలా ఇరిగిపోకుండా కొంచెం మూత గాని గ్యాప్ ఇచ్చి పెడితే పాలనేది అలాగే ఉంటాయండి. ఇక నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకొని, అందులో కొంచెం పౌడర్ అయితే తీసుకోండి. అందులోకి కొంచెం కొంచెం సాఫ్ట్ టచ్ గాని, కంఫర్ట్ గాని మీ ఇంట్లో ఏదుంటే అదైతే కొంచెం అయితే తీసుకోండి. ఆ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక స్పూన్‌తో అయితే బాగా ఈ విధంగా అయితే కలపండి. అందులో కొంచెం కాటన్ మొత్తం అందులో అయితే డిప్ చేసేయండి. మొత్తం అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత, అసలు దీన్ని ఏ విధంగా వాడాలో చూద్దాం. మనం వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన తర్వాత మూత వేసేస్తే అందులో నుంచి అదొక రకమైన స్మెల్ అనేది వస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే వర్షాకాలం గదా! ఈ బౌల్ అయితే ఆ వాషింగ్ మిషన్‌లో గాని వేసి పెట్టేసామంటే అసలకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనం ఎప్పుడు బట్టలైతే వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడైతే ఈ గిన్నె అయితే తీసి పక్కన పెట్టేసి, అందులో అయితే మనం ఏం గావాలో ఇవైతే బట్టలైతే వేసేసి అవి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఎత్తి గాని, ఇది గాని అందులో గాని పెట్టేస్తే అసలకు వాషింగ్ మిషన్ అనేది స్మెల్ రానే రావండి. బట్టలు కూడా అలాగే మంచి స్మెల్ అనేది వస్తాయి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. మనం ఈ విధంగా ఇడ్లీ పిండి, దోస పిండి వాడిన తర్వాత గిన్నెనని అలాగే సింక్‌లో అయితే వేసేసి కడిగేస్తూ ఉంటాం. అలా కాకుండా అందులో కొంచెం నీళ్లు గాని పోసి గాని, ఆ నీళ్లు గాని పడేయకుండా చెట్లకు గాని పోస్తే చెట్లు అనేది చాలా బాగా వస్తాయండి. ఈసారి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. మనమైతే పాలు పెట్టేసి కాంచుకుని పెడతాము. అలాగే ఏదైనా పనిలో పెడి మనమైతే మర్చిపోతూ ఉంటాం. అప్పుడు పాలన్నీ పొంగిపోయి చుట్టూరా అంతా మొత్తం గ్యాస్ అంతా అయిపోతుంది. ఈ విధంగా నెయ్యి గాని అప్లై చేసి పాలు గాంచామంటే పాలు పొంగనే పొంగవండి. అసలకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా టిప్ టాప్‌లు అవేదే ఉంటాయి కదా! అవి మనమైతే పనికిరావని పడేస్తూ ఉంటాం. ఇలా బట్టలైతే దండం మీద వేసి వాటికైతే క్లిప్‌లయి కొంటూ ఉంటాం. అలా క్లిప్పులు కాకుండా ఈ విధంగా టిప్ టాప్‌లు గాని పెట్టేసామంటే అస్సలకి ఎరగనే ఎరగవండి. ఈ టిప్ టాప్‌లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనం బట్టలకి దండాల్లాగా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి అందరికి సబ్స్క్రైబ్